హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సిరి మలిక్ ఫుడ్వేర్. ఈ ఎండలను తట్టుకునేలాగా బాడీని చల్లపరుస్తూ కడుపుకి హాయినిచ్చే చల్లని మన ట్రెడిషనల్ స్టైల్లో మట్కా మ్యాంగో తయారు చేస్తున్నాను. దాని ప్రిపరేషన్ ఒకసారి చూడండి. ముందుగా బాగా పండిన మామిడి పండు తీసుకొని ఒక చిన్న స్లైస్ ముక్క కట్ చేసుకొని నేను జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులో నేను కాస్త పెరుగు యాడ్ చేసుకుంటున్నాను అండ్ కాస్తంత బెల్లం యాడ్ చేసుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టేసుకొని చిన్న చిన్న మట్కాస్లోకి షిఫ్ట్ చేసేద్దాము. నా దగ్గర చిన్న చిన్న మట్టి కుండలు పాతవి ఉంటే వాడుతున్నానండి. ఈ వీటిల్లో మనం పెరుగు కానీ ఏదైనా వాడుకొని తినడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. ఇది న్యాచురల్గానే చల్లదనాన్ని ఇస్తుంది కదా. సో ఇది దీంట్లో యూస్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన మ్యాంగో పల్పి వేశాక 2 పుదీనా రెమ్మల్ని యాడ్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది నేను ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి, కాస్త చల్లగా ఉంటుందనేసి. టేస్ట్ చేద్దాము. చాలా అంటే చాలా చల్లగా ఉందండి. కడుపులోకి అసలు అలా గొంతులో నుంచి అలా వెళ్తుంటే అసలు ఆ టేస్ట్ చెప్పలేము. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. మీ దగ్గర మట్టి పిడతలు దొరకకపోయినా మార్కెట్లో దొరుకుతాయి, ఇప్పుడు రోడ్ సైడ్ కూడా దొరుకుతుంటాయి. ట్రై చేయండి. దొరకకపోయినా మీరు నార్మల్ ఇంట్లో ఉండే కప్స్లో కూడా మీరు రెడీ చేసుకొని తినేయచ్చు. కానీ దీని టేస్ట్ దీనిదే, దాని టేస్ట్ దానిదేనండి. మట్కా టేస్టే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అందులో మనం ఇప్పుడు పెరుగు వేసాము, ప్లస్ బెల్లం వేసాము, మ్యాంగో వేసాము. అసలు ఈ మూడిటి కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. మీ పొట్టకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది, వేడి చేయదు. మీ డైజెస్టివ్ లెవెల్ కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట పొట్టకి. సో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా ఈజీగా తినగలిగే. చూసారా, నేను ఆల్రెడీ ఒక కప్ లాగించేసాను. నెక్స్ట్ ఇది కూడా తింటున్నాను. అసలు వదిలిపెట్టాలనిపించట్లేదు. బయట ఎండలలో ఉన్నాయి, ఇంట్లో ఇట్లాంటి చల్లవి మన సీజనల్ ఫ్రూట్స్తో చేసుకొని తింటుంటే అసలు ఆ మజానే వేరండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, మీరు అది తిన్నాక మీ ఎక్స్పీరియన్స్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు నా డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.